కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. 5-6 టీఎంసీలను నిల్వ చేస్తే తప్ప పంప్ హౌస్లు పనిచేయవని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీటిని నిల్వ చేయకుండానే పంపులు ఆన్ చేయొచ్చని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. 5-6 టీఎంసీలను మనము అందులో నిలిపితే తప్ప ఈ పంప్ హౌజులు పనిచేయవు. ఇప్పుడు ఆ గేట్లే ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్తే లేదు మీరు గేట్లు ముయ్యకున్నా సరే నీళ్ళు ఎత్తొచ్చు, మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తుతారా లేరా అంటే మీడియా మిత్రులారా మీరు చెప్పండి. కన్నెపల్లి దగ్గర ఎత్తడానికే లేదు. 93.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వ చేస్తేనే మేడిగడ్డ బ్యారేజ్లో అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ పనిచేస్తుంది. రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పిండ్రు? ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్న పరిస్థితుల్లో వరద నీటి మట్టం సుమారు 97.5 మీటర్లు. ఈ హెడ్ ఆధారంగా కన్నేపల్లి పంప్ హౌజు రోజుకు 3 టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ లెటర్ చదివినాకనన్నా సోయి రావాలి కదా నీకు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన సోయి అన్న నీకు రాకపోయి. మనము చిన్న కాపర్ డ్యామ్ కట్టుకొని 8.5 కోట్ల రూపాయల ఖర్చుతో నీళ్లు ఎల్లంపల్లికి తీసుకువెళ్ళొచ్చు అని తెలంగాణ నీటిపారుదల శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖ బయట పెట్టండి అని చెప్పి నేను అడుగుతాను.